నమస్తే రుద్రమరాజు గారు. ఓ మీరా ఎమ్మెల్యే గారు, ఏమిటి ఇలా దయచేశారు? అందులోనూ కమిషనర్ గారిని వెంట పెట్టుకుని వచ్చారు అంటే ఏదో ముఖ్యమైన పని అయి ఉంటుంది. అవునండి రుద్రమరాజు గారు, చాలా ముఖ్యమైన పని మీదే వచ్చాము. ఏమిటో చెప్పండి, నేను ఈరోజు త్వరగా బయటకు వెళ్ళాలి. ఏమి లేదు రుద్రమరాజు గారు, మీరు ఈరోజు కలెక్టర్ గారిని కలవటానికి వెళుతున్నారట. అవునండి, వెళ్తున్నాను. ఎందుకలా అడిగారు? చూడండి రుద్రమరాజు గారు, ఈ పేద రైతులను భూస్వాములుగా మారిస్తే మీలాంటి డబ్బున్న జమీందారులను, మాలాంటి ధనవంతులను ఎవరు లెక్క చేయరు. కనుక మీరు ఆ భూమిని పంచకుండా ఉంటే మీకు మంచిది. ఏమంటారు? నోరు ముయ్యమంటారు. అసలు అలా చెప్పడానికి మీరెవరు? లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచి అసెంబ్లీని సైతం గడగడలాడించిన పశుపతి, నువ్వు మా మాట వినకుండా ఈ పేదలకు భూమిని పంచడానికి వీల్లేదు. ఒరే పశుపతి, పంచొద్దని చెప్పడానికి ఆ భూమి మీ తాత ముత్తాతలది కాదు, గవర్నమెంట్ వారి పారంపోకు భూమి కాదు. తరతరాలుగా ఆ గద్వాల సంస్థానానికి చెందిన 1000 ఎకరాల భూమి. పంచొద్దని చెప్పడానికి మీ రాజకీయ నాయకులకి లేదు, వీల్లేదని చెప్పడానికి చట్టానికి లేదు. ఇక నోరు మూసుకుని వెళ్ళండి. చూడు రుద్రమరాజు, నువ్వు ఎలమనగానే వెళ్ళటానికి నేను పాలు తాగే పసిపిల్లవాడిని కాదు. ఈ గద్వాల ప్రజలచే ఎన్నుకోబడిన నియోజకవర్గ ఎమ్మెల్యే అని ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ నియోజకవర్గ ప్రజలను కాదు, ఈ రాష్ట్ర ప్రజలను 3 చెరువుల నీళ్లు త్రాగించి విగ్రహారాలు మార్పించిన పశుపతిని, ఎమ్మెల్యే పశుపతిని. అర్థం కాలేదా రుద్రమరాజు? పండిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా చేసి అప్పుల బాధలతో రైతులను ఆత్మహత్యలు చేసుకునేలా చేసేది మేమే. చూడండి, ఈ గద్వాల ప్రజల ప్రాణాలతో ఆడుకోవాలని చూస్తే ఈ రుద్రమరాజు రుద్రసింహంగా మారి మీ గుండెలను చీల్చి మీ రక్త మాంసాలు కాకులకి గద్దలకి వేస్తాను. ఎంతకీ ఎందుకు వచ్చారో చెప్పండి. ఏమిటా పిచ్చి ప్రశ్న? దుర్గమ్మ ఆలయం చుట్టూ ఉన్న ఆ 10 ఎకరాల భూమిని పంచకుండా ఉండాలి, లేదంటే నేను చెప్పానుగా అది మీ తరం కాదు అని. రుద్రమరాజు, అసలు విషయం నేను చెప్తాను విను. ఏమిట్రా మీరు చెప్పేది నేను వినేది? నాకు నచ్చిన దాన్ని చేయటమే కానీ ఎదుటివాడి వార్నింగులకి తలవంచటం ఈ రుద్రమరాజుకి చేత కాదు, కాకూడదు అని నాతో పెట్టుకుంటే అసెంబ్లీ మెట్లు ఎక్కడానికి వీడి కాళ్ళుండవు, లాఠీ పట్టుకోవడానికి నీ చేతులు ఉండవు. రుద్రమరాజు, నేను అడుగు పెట్టిన చోట నాకు దక్కవలసిన దాన్ని దక్కించుకునే తీరతాను. కాదని సింహంలా గాండిస్తే నీ కుటుంబంతో సహా ఈ అనంత విశ్వంలో జీవించే అక్కడ కోల్పోతారు. ఏమీ చేయలేరా మీరు? ప్రజల రక్త మాంసాలు పీకి తినే ఎమ్మెల్యేవి నువ్వు ఏనుగుల అగ్యంకారం చేస్తే నేను రుద్రసింహలా మారి నిన్ను మట్టి కల్పిస్తాను. రుద్రమరాజు, నువ్వు మా మాట లెక్క చేయవని మాకు బాగా తెలుసు. అందుకే నిన్నంతం చేసే భైరవుడికి అప్పచెప్పాం. అసలు వాడేవడ్రా? అడవిలో ఏనుగు దంతాలు, పులిచర్మాలు, ఎర్రచందనం, గంజాయి అమ్ముకునే ఒక కన్నింగు లుచ్చ నా కొడుకు పేరు చెబితే భయపడతాననుకున్నావా? రుద్రమరాజని పిలవరా. రాజకీయ నాయకులతో అడవి దొంగలతో చేతులు కలిపి వాళ్ళు ఇసిరే ఎంగులు మెతుకులకు ఆశపడి పోలీస్ డిపార్ట్మెంట్ పరువు, కాకి బట్టలకున్న విలువ
లేకుండా చేస్తున్నా కొదరా లుచ్చా నా కొడక. ఏయ్ రుద్రమరాజు, కోరి కయ్యానికి కాలు దువ్వే నీ ప్రాణాలు పోగొట్టుకోకు. ఈ బెనర్జీ అంటే ఎవడనుకున్నావురా? ఉరిమే ఒరిమైనా, మెరిసే మెరిపైనా, కురిసే ఓనైనా గడ 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 లాడాలి. అలాంటిదే ఈ సిటీ కమిషనర్ పేరు వింటే దరదరలాడే ఈ రోజుల్లో నువ్వు నువ్వు మర్యాదగా ఆ 10 ఎకరాల భూమిని మాకు వదిలేయి. లేదంటే ఏమి చేయలేరా మీరు? అదే నేను తలుసుకుంటే మిమ్మల్ని కత్తుకో కండగా నరికి ఈ గద్వాల గడ్డపై పంచభూతాలకి పలహారంగా వేయగలను. వెళ్ళండి, వెళ్ళి ఆ కన్నింగ్ నా కొడుకు అడవి దొంగతో చెప్పండి. ఆ భూమి జోలికి వస్తే అడవిలోని మృగాలకి పలహారంగా మారుతాడని చెప్పండి. వెళ్ళండి. పెద్ద గోండ నా కొడుకులాగా వార్నింగ్ ఇవ్వటానికి వచ్చారు. బావగారు ఎక్కడికి వెళ్ళారు? కనిపించడం లేదు. అన్నయ్య, ఆయన గురించి నేను నీకు కొత్తగా చెప్పేది ఏముంటుంది చెప్పు. ఈ భూమి లేని రైతులని భూస్వాములు చేయాలన్నదే ఆయన ప్రధాన ఆశయం. ఆ పని మీదే కలెక్టర్ గారిని కలవటానికి వెళ్ళారు. తల్లిరా, చూడమ్మా, తవ్వుకుంటూ పోతే కొండలు కూడా తరిగిపోతాయి. అలాగని ఉన్న భూమి కాస్త పేద ప్రజలకు దానం చేసుకుంటూ పోతే చివరికి ఈ దివాణంలో మిగిలేది రాత్రికపు జ్ఞాపకాలేనమ్మా. అన్నయ్య, ఏ భార్యకైనా తన భర్త అడుగు జాడల్లో నడవడమే క్షేమదాయకం. అది కాక ఎన్నో తరతరాల నుంచి మా వంశాన్ని నమ్ముకుంటున్న ఈ పేదవాళ్ళని భూస్వాములు చేయాలన్నది ఆయన ఆశయం అన్నయ్య. అది కాదమ్మా అన్నయ్య, ఇంటి పేరు మారినంత వాడికి ఆడపిల్ల పుట్టింటి వారి మాట వింటుంది. మారిన తర్వాత భర్త అడుగు జాడలో నడవడమే ఆ స్త్రీ భారతదేశపు స్త్రీ సాంప్రదాయం కూడాను. ఏది ఏమైనా మీరు ఈ పేద ప్రజల పాలిట సాక్షాత్తు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులమ్మ. అది సరేగానే అన్నయ్య, అదే నా అల్లుడు నీ కొడుకు విజయ్ని తీసుకొని రాలేదేంటి? శ్యామవే, తల్లి లేని బిడ్డ కదమ్మా. చిన్నతనం నుంచి వాడి ఆలన పాలన చూసుకోవడానికి నాకు కొంచెం కష్టంగా ఉంటుందని వాడిని సిటీ హాస్టల్లో ఉంచి చదివిస్తున్నానమ్మా. బాధపడకన్నయ్య, పొద్దున్నే దూరం చేసిన ఆ భగవంతుడు ఎంతో కఠినాత్ముడు. నా దురదృష్టానికి ఆ భగవంతుడిపై ఏడి ఎందుకులేమ్మా. చిన్నతనం నుండి నిన్ను పెంచి పెద్ద చేసిన నువ్వు నాకు చెప్పకుండా మంచి ఈ దివాణంలో మంచి మానవత్వ మూర్తి భవించిన రుద్రమరాజు భార్యగా దీపం వెలిగించావు. ఆ రోజు నాకు బాధను మిగిలించావు. అన్నయ్య, నన్ను క్షమించు అన్నయ్య, నన్ను క్షమించు. నిజంగానే రుద్రమరాజు గారిని నాకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం నా తప్పే. కానీ అప్పటికి నేనున్న పరిస్థితి నా చేయి దాటిపోయింది. నిజంగా నన్ను క్షమించానయ్య, నన్ను క్షమించానయ్య. బాధపడకమ్మా, అంతా మరి మంచిగా జరిగిందిగా. సరే, మరి నేను వెళ్ళొస్తాను. అన్నయ్య, బావగారు వచ్చే టైం అవుతుంది, ఒక్కసారి ఆయన్ని కలిసి వెళ్ళండి. లేదమ్మా, బావగారు ఈసారి వచ్చినప్పుడు
తప్పకుండా కలుస్తాను. సరే, నీతో పాటు పాపని కూడా తీసుకొని వెళ్ళానయ్య. రామాదేవి బావలతో కలిసి ఆడుకుందు కానీ.